ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని మంచిర్యాల హమాలీవాడలో శోభయాత్ర జరిగింది. సోమవారం సాయంత్రం ఛత్రపతి శివాజీ భారీ కటౌట్ కొలువుదీరిన వాహనంతో మంచిర్యాలలోని ఫ్లైఓవర్, మెయిన్ రోడ్, బెల్లంపల్లి, ఐబీ చౌరస్తా, హమాలీవాడలో యువకులు జుర్రు లోహిత్ యాదవ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో శోభయాత్ర జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొనడం హర్షణీయమని కొనియాడారు. శివాజీ మహారాజ్ వీరత్వం, హిందూ సమాజం పట్ల ప్రేమ, దేశభక్తిని యువకులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈరోజు స్థానిక మంచిర్యాల పట్టణంలోని ఓవర్ బ్రిడ్జ్ నుంచి మొదలుకొని ముకరం చౌరస్తా, అర్చంటెక్ చౌరస్తా, బస్టాండ్, అదేవిధంగా బస్టాండ్ నుంచి వెళ్ళి హనుమాన్ జంక్షన్ వరకు, ఇలా హనుమాన్ జంక్షన్ వరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. హిందూ వాహిని ఆధ్వర్యంలో ఏదైతే ఈ శోభాయాత్ర గత 5 సంవత్సరాలుగా హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతోంది. ఈ శోభయాత్ర ద్వారా యువతలో ఏదైతే మహానుభావుల యొక్క గొప్ప చరిత్ర తెలియడం కోసమే ఈ యొక్క శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. విజయ సంకల్ప యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బస్సు యాత్ర ఈ నెల 23వ తేదీన సాయంత్రం 6 గంటలకు మంచిర్యాలకు వస్తున్నట్లు బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు తెలిపారు. మంగళవారం వారు మంచిర్యాలలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కిషన్ రెడ్డి యాత్ర ఆసిఫాబాద్ నుంచి బెల్లంపల్లి, మందమరి మీదుగా మంచిర్యాలకు చేరుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస గార్డెన్ వద్ద కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికి ద్విచక్ర వాహనాల ర్యాలీతో మంచిర్యాల పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఐబీ చౌరస్తా మీదుగా శ్రీనివాస టాకీస్ వరకు చేరుకొని అక్కడ భారీ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ సభకు స్వచ్ఛందంగా ప్రజలు హాజరవుతున్నట్లు వారు చెప్పారు. మరుసటి రోజు ఉదయం కిషన్ రెడ్డి సింగరేణి గనుల వద్దకు వెళ్లి కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. కిషన్ రెడ్డి పర్యటనలో భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని కోరారు. కేంద్ర పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర పార్టీ బస్సు యాత్ర కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి రాబో కాలంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మరి ప్రజలను 1 కోటి మందిని మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి నరేంద్ర మోడీ గారు చేసిన ఏదైతే పథకాలు ఉన్నాయో, ప్రజలకు సంబంధించిన ఉపయోగపడే పథకాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మనము కలవాలనే ఆలోచనతోని మరి బస్సు యాత్ర ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. దానికి గాను 23వ తారీఖు నాడు ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారు మన మంచిర్యాల పట్టణానికి బస్సు యాత్ర రాబోతూ ఉన్నది. మరి జిల్లా అధ్యక్షుల ప్రతిష్టాత్మకంగా తీసుకొని బస్సు యాత్రను దిగ్విజయం చేయాలనే ఆలోచనతో మరి బస్సు యాత్ర మనకు సాయంత్రం దాదాపు 4 గంటలకు మంచిర్యాల పట్టణానికి చేరుకుంటుంది. ఆ చేరుకునేటప్పుడు ఏదైతే మనకు శ్రీనివాస గార్డెన్ దగ్గర నుండి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీగా స్వాగతం పలికి మరి మెయిన్ రోడ్ గుండా వెళ్ళి దాదాపు ఐబీ దగ్గర నుండి శ్రీనివాస్ టాకీస్ దగ్గరికి వచ్చేసి అక్కడ పెద్ద ఎత్తున ఏదైతే మనకు జనము స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది. దాదాపు 10,000 మందితోని మేము ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ప్రజలంతా దీనికి కార్యకర్తలు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇలా చాలామంది బీజేపీకి ఓటేస్తాం, బీజేపీని గెలిపిస్తాం, మళ్ళీ ఒకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని తీసుకొస్తామని చెప్పేసి హిందుత్వాన్ని కాపాడుతున్న నరేంద్ర మోడీ గారికి ఇలా వారు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఈ సందర్భంగా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సింది కోరుతా ఉన్నారు. జనతా పార్టీ జాతీయ శాఖ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో 4 క్లస్టర్గా విభజించి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే మన క్లస్టర్ నిజామాబాద్ పార్లమెంటు, ఆదిలాబాద్ పార్లమెంటు, పెద్దపల్లి పార్లమెంటు 3 పార్లమెంటుగా విభజించి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈరోజు నిజామాబాద్లో.
అదేవిధంగా మన యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి క్లస్టర్ పేరు కొమరంభీం బస్సు యాత్రగా ఈ యొక్క సంకల్ప యాత్ర సాగుతుంది. అయితే ఏదైతే 23 తారీఖు రోజు తాండూరు నుంచి మంచిర్యాల, మందమరి, మంచిర్యాలలో బహిరంగ సభతోని 23 తారీఖు రోజు ఈ యొక్క కొమరంభీం యాత్ర ఇక్కడితో ముగుస్తుంది. ఆ తర్వాత 24 తారీఖు రోజు ఉదయం కిషన్ రెడ్డి గారు సింగరేణి మైన్ని సందర్శించి సింగరేణి కార్మికుల యొక్క సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశంలో అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈ దేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో మాయని చెప్పుకున్నటువంటి పథకాలు ఏది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఏది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అన్నటువంటి పూర్తి విషయాలను కిషన్ రెడ్డి గారు ఈ జిల్లాలో పర్యటించినప్పుడు తెలియజేస్తారు. అంతేకాకుండా నిన్నటికి నిన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 2 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇలా ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తుంది. అంతేకాకుండా అంత్యోదయ కార్డు ఉన్నటువంటి వ్యక్తులకు 35 కిలోల బియ్యాన్ని ఉచితం ఇస్తుంది. ఇది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేద మధ్య బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా ఉంటున్నటువంటి మోడీ గారిని మరొకసారి గెలిపించుకునేటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వివరించాలన్నటువంటి ఉద్దేశంతో విజయ సంకల్ప యాత్రను చేపట్టడం జరిగింది. కాబట్టి ఏదైతే 23 తారీఖు రోజు మన జిల్లా మంచిర్యాల జిల్లా అయినటువంటి తాండూరు నుంచి వెళ్ళి ప్రారంభించి బెల్లంపల్లి, మందమరి, మంచిర్యాలలో సాయంత్రం పూట ఏదైతే మనం ఎప్పుడైతే హిందూత్సవ ఆధ్వర్యంలో వినాయక శోభయాత్ర ఏ విధంగా సాగుతుందో అదేవిధంగా అదే ప్రదేశంలో బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మంచిర్యాల ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా మంచిర్యాల ఆధ్వర్యంలో మేడారం జాతరకు వెళ్తున్న మంచిర్యాల డిపోకు చెందిన డ్రైవర్లు, కండక్టర్లకు పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ ఆర్టీసీ ఆర్ఎం సాల్మాన్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాల్మాన్ రాజ్ మాట్లాడుతూ గత జాతర కంటే ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారం జాతరకు వెళ్తున్నట్లు తెలిపారు. 12 గంటల పాటు ప్రయాణం చేసి వచ్చే డ్రైవర్లు, కండక్టర్లకు భోజనం పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా డైరెక్టర్ ముఖేష్ గౌడ్, అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాతరకు భక్తులను తీసుకువస్తున్న డ్రైవర్లు, కండక్టర్లకు పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేసిన చెప్పారు. వారి సేవలను గుర్తిస్తూ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లతో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు కొంకుముట్టి వెంకటేశ్వర్లు, వంగల సంపత్ కుమార్, కార్యదర్శి రాఘవేంద్రరావు, ఆకుల దేవి, రాజమౌళి, ప్రవీణ్, శ్రీధర్ రావులు పాల్గొన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదిలాబాద్ రీజియన్ ప్రాంతాల నుండి మేము మేడార మహాజాతరకి బస్సులు నడిపిస్తూ ఉన్నాము. మరి ఈ ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతున్నటువంటి విధంగా బయట నుంచి కూడా చాలామంది సిబ్బంది వచ్చారు. కాబట్టి వారికి కూడా ఏర్పాట్లు మా వంతు మేము చేసినా కానీ ఇంకా ప్రజల యొక్క సహకారము, కొంతమంది దాతలు కూడా లయన్స్ క్లబ్ గరిమెల్ల వారు నిజంగా వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా సిబ్బందికి ఆకలి అయినప్పుడు ఆహారం ఇవ్వడం అనేది, ఎందుకంటే 24 గంటలు పని చేస్తుంటాం కాబట్టి మేము మేడారం జాతరకు ఒక ట్రిప్ చేసి రావాలంటే 12 గంటలు పడుతుంది. కాబట్టి ఈ 12 గంటల్లో 2-3 సార్లు 2 సార్లన్నా కనీసం తినేటువంటి అవకాశము ఉంటేనే మనిషి చేయగలుగుతాడు పని. అలాంటి పరిస్థితి మాకు ఇక్కడ అవకాశం లేదు. కాబట్టి లయన్స్ క్లబ్ వాళ్ళు నిజంగా మా యొక్క ఆలోచన చేసి మానవతా దృక్పథంతో ఈ ఆకలి తీర్చేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని వారు మాకు అందించడం అనేది వారికి నేను నిండైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈనాడు మహా మేడారం జాతర సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా ఇంతకుముందు ఆర్ఎం గారు చెప్పినట్టు 360 బస్సులు మంచిర్యాల డిపో నుంచి అక్కడికి వెళ్ళడం భక్తుల సౌకర్యార్థం గతానికి పోలిస్తే ఈసారి ఇంకా రెట్టింపు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకించి ఆర్ఎం గారికి, డిఎం గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి ప్రయాణం అది. దాదాపు 12 గంటలు ఇంతకుముందు సార్ చెప్పినట్టు 12 గంటలు పోతూ మార్గం మధ్యంలో చాలా ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. కొన్ని గంటల తరబడి కూడా మీరు ఆ రోడ్ల మీదనే ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మా లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర అన్న గారు
మీ అందరికీ కూడా కొద్దిగా ఉడతా భక్తిగా అదేదో పెద్ద అది కాదు, అయినప్పటికీ మనతో అయినంత వారికి ఏదైనా చేయాలి అనేటువంటి ఒక మంచి భావనతోటి ఈనాడు పులిహోర ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. నేను ఈ సందర్భంగా అన్ని స్వచ్ఛంద సంస్థలను కూడా కోరుతా ఉన్నాను, ఈ విధంగా మేడారం జాతరకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి ఎవరైతే కష్టపడి ఇలాంటి బస్సులు కానీ ఇంకేమన్నా ప్రయాణాలలో వెళ్ళే వారందరికీ కూడా మనకు తోచినంత ఈ విధంగా పులిహోర ప్యాకెట్స్ కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ, బటర్ మిల్క్ ప్యాకెట్స్ కానీ అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సమ్మక్క సారలమ్మ జాతర కోసం 365 ఆ పైగా బస్సులను నడిపిస్తూ సమ్మక్క సారలమ్మ వనదేవతలకు మొక్కులు చెల్లించడానికి భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఇంతమంది వాళ్ళు అవిశ్రాంతంగా చిత్తశుద్ధితో బాధ్యతలు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు, కండక్టర్లకు ఈ సందర్భంగా మీకు అందరూ కూడా అభినందనలు, తర్వాత ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. కాబట్టి మీ తీసుకున్న పాత్ర అనేది మేమైతే అస్సలు మర్చిపోము. మాకు ఎందుకంటే ఈ లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల పైగా 1.5 మిలియన్ సభ్యతతో చేస్తూ ఉంది. చాలా సేవా కార్యక్రమం చేస్తాయి. కంటి ఆపరేషన్ కావచ్చు, విద్యా వైద్యం కావచ్చు, ఇలాంటి సేవా ప్రకృతి విలువ సంబంధించిన కావచ్చు. ఈ విధంగా ఏదైనా సరే ప్రతి సందర్భం కూడా లయన్స్ ఇంటర్నేషనల్ అనేది ముందుంటుంది. మీరు ఈ టైంలో ఏదో టైంలో మీరు ఇబ్బంది పడుతూ ఉంటుంది. మా ఉడతాబతిగా చిరుసాయంగా గర్మిల లయన్స్ క్లబ్ వాళ్ళు ఈ ఒక మంచి పులిహోర ప్యాకెట్ మీద ఎనీ టైం, ఎందుకంటే సిల్వర్ ప్యాకెట్ కాబట్టి ఇది పాడు కాదు, అన్ని ఆలోచించేది ప్యాక్ చేయడం జరిగింది. మీరు ఎనీ టైం మీకు ఎప్పుడు ఆకలి అప్పుడు తినేసారు, రాత్రి పగలు తేయడం ఎప్పుడైనా అవుతాయన్నమాట. తెలంగాణ కుంభమేళగా పిలువబడే సమ్మక్క సారక్క మేడారం జాతరలో ప్లాస్టిక్ రహిత, పర్యావరణ హిత జాతరగా నిర్వహించాలని పాత మంచిర్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు నమూనా జిల్లా పరిషత్ సమావేశం నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పర్యావరణ రక్షణ, ప్రజారోగ్యం, నీటి వసతులు, చెత్త నిర్వహణ, మాంస వ్యర్థ నిర్వహణ పలు అంశాలపై చర్చించారు. జాతరకు వెళ్లేవారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు బదులు జనపనార, బట్ట సంచులు, స్టీల్ పాత్రలను మాత్రమే వాడాలని ప్రజలను కోరారు. మలమూత్ర విసర్జనకు కేటాయించిన స్థలాలను మాత్రమే వాడాలని, అంతేకాకుండా నీరు, ఇతర వనరులను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. జంపన్న వాగును కలుషితం చేయకూడదని ఈ సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ ఆర్కే8 కాలనీలోని గీతా ప్రశాంతి నిలయం 32వ వార్షికోత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. శ్రీమద్ భగవద్గీత సత్సంగ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు దాసరి రాజేశం, కార్యదర్శి డిడి ప్రసాద్ల ఆధ్వర్యంలో గీతా మందిర్లో శ్రీకృష్ణునికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం 18 హోమకుండములచే భక్తులు సామూహికంగా గీతా హవన యజ్ఞం ఘనంగా నిర్వహించారు. గీతా పారాయణం, గీతా ప్రబోధ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత సత్సంగ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు మనోహర్, సమ్మయ్య, మహేంద్రచారి, మల్లేష్, ఆనందం, సారయ్య, రాంబాబు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. విశ్వశాంతికై మన శ్రీరాంపూర్ ఏరియాలో గల శ్రీమద్ భగవద్గీత సత్సంగం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మన ఆర్కే8 కాలనీ గీతా మందిరం యొక్క 32వ వార్షికోత్సవము మరియు ఈరోజు శిథిలమైనటువంటి భీష్మ ఏకాదశి రోజున 18 హోమకుండముల చేత గీతా హవనయజ్ఞములు నిర్వహించబడుచున్నవి. దీనిలో భాగంగా పరమ పవిత్రమైనటువంటి యజ్ఞం చేయటం వల్ల యజ్ఞోపై విష్ణు, యజ్ఞం చేయటం వల్ల భగవంతుడి ప్రీతి తొందరగా అనుగ్రహం కలుగుతుంది. కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తాడు, భగవంతుడి సమస్తమైనటువంటి సృష్టిని సృష్టింపజేసి వాటన్నింటినీ కూడా జీవుల సుఖశాంతుల కొరకు అవి అవసరానికి వాడుకోమన్నాడు. అయితే అవి చేసేటప్పుడు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి సమస్తాన్ని కూడా మళ్ళీ భగవంతుడికి అర్పించేటువంటి విధానాన్ని ఏర్పాటు చేశాడు. దాన్నే యజ్ఞభావం అంటారన్నమాట.
అంటే యజ్ఞములో ఏవైతే మనం అన్ని వస్తువులు సమర్పిస్తున్నామో ఈ సృష్టి అనేటువంటిది కూడా భగవంతుడు సృష్టించి అవన్నీ మళ్ళీ భగవత్ప్రీత్యర్థమే అర్పించబడుతుందన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా యజ్ఞో వై విష్ణు, ఆ యజ్ఞమే అనేటువంటిదే భగవత్ స్వరూపముగా మనకు భావిస్తుంటాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.